మమ్మల్ని మిగిలిగా ప్రేమించున్న మా పరలోకపు తండ్రి, కృప కలిగిన రాజా, నీ ఘనమైన నామమునకు వందనములు, స్తోత్రములు. ఈ అపారమైన ప్రేమను బట్టి ఉదయకాలంలో మీ సన్నిధిలో మిమ్మల్ని ఆరాధించి, మిమ్మల్ని మహిమపరిచి, మిమ్మల్ని కీర్తించి కొనియాడి తండ్రి మీ సన్నిధి నిండారుగా అనుభవించడానికి దీనిలోమైన మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి మీకు వందనములు, స్తోత్రములు. మధ్యాహ్నకాల సమయంలో తండ్రి యవనస్తుల యొక్క కూడికగా సమకూడడానికి ప్రభా హెబ్రోనికి ఇచ్చిన ఆధిక్యతను బట్టి మీకే వందనములు, స్తోత్రములు చెల్లించున్నాను. తోడుకొని వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి మీకే వందనములు, స్తోత్రములు. మీ సన్నిధి మా మధ్య ఉంది. ఎవరైతే ఇద్దరు ముగ్గురు నానామం పెట్టుకుని ఉంటారో వారి మధ్య నేను ఉంటానని సెలవిచ్చిన దేవుడు, మా మధ్య మీరు ఆత్మస్వరూపమైన దేవుడిగా సంచరించున్న దాన్ని బట్టి మీకే వందనములు. మీ సన్నిధి మా మధ్య ఉన్నదని గమనికతో మా బిడ్డలో మేము వినయ భయభక్తులతో మీ సన్నిధిలో ఉండడానికి మీరే కృపను అనుగ్రహించండి. యావత్తు చక్కపరచుకోవడానికి కృపనివ్వండి. మీకే వందనములు. ఈ సమయంలో పాటల ద్వారా మనల్ని మహిమపరచుటకు కృపనివ్వండి. మీ వాక్యం ధ్యానించే సమయం కూడా ఆశ్చర్యకరంగా మేలుకరంగా చేయండి. మీ దాసుడి విసిరి చోట్ల మరుగుపరచండి. మీ జీవ వాక్కులు మా బిడ్డల జీవితాల్లో, మా జీవితంలో ప్రభా మా అన్వయించుకుని అవి నూరంతల ఫలితాన్ని ఇచ్చుట్లో మీరే సహాయపడండి. ఈ కూడి కాదు నుండి అంచెం వరకు మీ ఆధిపత్యంలోనే మీ శిరసత్వం నడిపించండి. మాలో ప్రతి ఒక్కరికి వినగలిగే చెవి, గ్రహించగలిగే మనసు తండ్రి, మిమ్మల్ని అనుభవించే హృదయం అనుగ్రహించండి. ఈ మందిరం చుట్టూ మీరే అగ్ని ప్రాకారంగా ఉండండి. ఇదే విధంగా ఏ స్థలాల్లో అయితే కూడికలు కలిగి ఉన్నారో అక్కడ మీ సన్నిధి కాంతిని ఉదయింపచేయండి. ప్రతి ఒక్కరూ ఆ స్పర్శతో మిమ్మల్ని అనుభవించడానికి సహాయపడండి. మీ నామానికే మహిమగంత ప్రభావాలు అర్పిస్తూ మమ్మల్ని మీ కృపాస్తాలకు అప్పగించుకుంటూ మీ ఆధిపత్యాన్ని, మీ శిరసత్వాన్ని కోరుకుంటూ యేసుక్రీస్తు రచనతంగా హెచ్చింబడినామని స్తుతించి గణపరిచి ప్రార్థించి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. చెక్ చెక్ హలో చెక్ చెక్ హలో చెక్. నూట 23వ పాట పాడుకుందాం. 123వ పాట పాడుకుందాం. కాలములో ప్రభు యేసుని అంగీకరించుమో ప్రియుడా. ఉపకాలములో సర్వలోకము సంపాదించి నీ ఆత్మను కోల్పోయినా, సర్వలోకము సంపాదించి నీ ఆత్మను కోల్పోయినా, మిత్రుడా నీకేమి లాభముండును, మిత్రుడా నీకేమి లాభముండును ఇలాంటి జీవముతో. యేసుని ప్రేమ స్వరము విని తెరువు నీ హృదయము, ప్రభు యేసుని చరణము
చరణాము చేరి ఆనంద ముక్తి పొందు. ప్రభు యేసుని చరణాము చేరి ఆనంద ముక్తి నందు. కృపకాలములో ప్రభు యేసుని అంగీకరించుము ప్రియుడా. కృపకాలములో ధర్మ కర్మ సంస్కారము వలన పరిశుద్ధుడావు కానేరవు. ధర్మ కర్మ సంస్కారము వలన పరిశుద్ధుడావు కానేరవు. భక్తి వేషాలు ధరించుకున్న, భక్తి వేషాలు ధరించుకున్న పరలోకము చేరవు. కాగా మిత్రుడా నీ పాపములను ఒప్పుకొను యేసునొద్ద. మా ప్రభుని చరణాము చేరి అర్పించుకో నిన్నే. మహాప్రభుని చరణాము చేరి అర్పించుకో నిన్నే. కృపకాలములో ప్రభు యేసుని అంగీకరించుము ప్రియుడా. కృపకాలములో ప్రభు యేసు క్రీస్తే నిత్యారక్షణకు ఏకైక మార్గం గ్రహించుకో. ప్రభు యేసు క్రీస్తే నిత్యారక్షణకు ఏకైక మార్గం గ్రహించుకో. పాప మార్గం వదలి పశ్చాత్తాపముతో, పాప మార్గం వదలి పశ్చాత్తాపముతో ప్రభు శరణాము చేరి నీ పాపములను ప్రభు రక్తమందు కడిగి శుద్ధి చేసుకో. పరలోక ఆశీర్వాదములు నిత్య జీవము పొందు. పరలోక ఆశీర్వాదములు నిత్య జీవము పొందు. కృపకాలములో ప్రభు యేసుని కృపకాలములో క్రీస్తుల పూర్ణ నిత్య జీవం పరలోక ఆశీర్వాదములు. క్రీస్తుల పూర్ణ నిత్య జీవం పరలోక ఆశీర్వాదములు. ఓ మరణమాని ముల్లు కాడా, ఓ మరణమాని ముల్లే కాడా, క్రీస్తునందు విజయమే. శిక్షాదండాన తొలగింపబడే ప్రభు యేసు క్రీస్తునందే. ప్రభు శక్తి చే పాతాళ ద్వారం సదా ఓడింపబడే. ప్రభు శక్తి చే పాతాళ ద్వారం సదా ఓడింపబడే. కృపకాలములో ప్రభు యేసుని అంగీకరించుము ప్రియుడా. కృపకాలములో
165 పాడబడుతున్న 165 165 165. విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం. విలువైన ఈ దేహముతో దేవుని మహిమపరచు. విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం. విలువైన ఈ దేహముతో దేవుని మహిమపరచు. యౌవన కాలమునా ప్రభు కాడిని మోయుము. యౌవన కాలమునా ప్రభు కాడిని మోయుము. విశ్వాసమందు యోధుడవై దేవుని మహిమపరచు. విశ్వాసమందు యోధుడవై దేవుని మహిమపరచు. విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం. విలువైన నీ దేహముతో దేవుని మహిమపరచు. మంచి పోరాటమును పోరాడుము యేసుకై. మంచి పోరాటమును పోరాడుము యేసుకై. విజయా జీవితము జీవించుచు దేవుని మహిమపరచు. విజయా జీవితము జీవించుచు దేవుని మహిమపరచు. విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం. విలువైన ఈ దేహముతో దేవుని మహిమపరచు. లోకమును ప్రేమింపకు గతించు ఈ ఆశలు. లోకమును ప్రేమింపకు గతించు ఈ ఆశలు. దైవాచిత్తమును జరిగించి నిరతం దేవుని మహిమపరచు. దైవాచిత్తమును జరిగించి నిరతం దేవుని మహిమపరచు. విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం. విలువైన ఈ దేహముతో దేవుని మహిమపరచు. క్రీస్తులో నిలచియుండి అధికముగా ఫలించుము.
క్రీస్తులో నిలచియుండి అధికముగా ఫలించుము. పవిత్రమైన హృదయము కలిగి దేవుని మహిమపరచు. పవిత్రమైన హృదయము కలిగి దేవుని మహిమపరచు. విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం. విలువైన ఈ దేహముతో దేవుని మహిమపరచు. ఆత్మ ప్రాణ దేహము అర్పించుకో క్రీస్తుకై. ఆత్మ ప్రాణ దేహము అర్పించుకో క్రీస్తుకై. పవిత్రమైన హృదయము కలిగి దేవుని మహిమపరచు. పవిత్రమైన హృదయము కలిగి దేవుని మహిమపరచు. విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం. విలువైన ఈ దేహముతో దేవుని మహిమపరచు. విలువైన ఈ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం. విలువైన ఈ దేహంతో దేవుని మహిమపరచు. ఇంగ్లీష్లో 46 సాంగ్ పాడుకుందాం. 46. Just as I am, song number 105. Song number 105. Just as I am without one plea, just as I am without one plea, but that thy blood was shed for me, and that thou bidst me come to thee, O Lamb of God, I come, I come, just as I am, and wait
my soul of warm the blood to thee whose blood can cleanse his spot, O Lamb of God, I come, just as I am, thou dost abound with many conflict, many doubt, fightings within and fears without, O Lamb of God, I come, just as I am, wretched, blind, sight riches, healing of the mind. You're all I need in thee to find, O Lamb of God, I come, just as I am, thou will receive, will welcome, pardon, cleanse, relief, because thy promise I believe, O Lamb of God, I come, just as I am, thy love unknown has broken every barrier down. Now to thee thou died alone, O Lamb of God, I come, song number 108. Jesus' name. Jesus, name above all names, beautiful Savior, glorious Lord, Emmanuel,
Redeemer, living Lord, Jesus, name above all names, beautiful Savior, glorious Lord, Emmanuel, God is with us, blessed Redeemer, living Lord. One 121A. 121A. లేదా కొన్ని బుక్స్లో లేదా? చాలా ఈజీ. What a wonderful treasure, gift of God without measure. We will travel together, my Bible and I. తెలుగులో తెలుసా? తెలుగులో వచ్చా? తెలుగులో వచ్చా? ఎంత అద్భుత అద్భుత అమూల్య. ఇంగ్లీష్లో ఇంకోసారి పాడదామా? What a wonderful treasure, gift of God without measure. We will travel together, my Bible and I. ఎంత అద్భుత దానము, అనంత దైవవారము, దివ్య గ్రంథము నేను కలసి యాత్ర వెళ్ళేదం. 808వ పాట. ఎంత అద్భుత దానము, అనంత దైవవారము, దివ్య గ్రంథము నేను కలసి యాత్ర వెళ్ళేదం. పాడదామా? నేర్చుకుందామా? చాలా మందికి రాదనుకుంటున్నా. నేర్చుకుందామా? కలిసి పాడుకుందామా? ఓకే. ఎంత అద్భుత దానము, అనంత దైవవారము,
దివ్య గ్రంథము నేను కలసి యాత్ర వెళ్ళెదం. యూదా రాసిన పత్రిక 24, 25 వచనాలు అందరం కలిసి చదువుకుంటాం. యూదా రాసిన పత్రిక 24, 25 వచనాలు అందరం కలిసి చదువుకుంటాం. యూదా రాసిన పత్రిక 25 వచనాలు అందరం కలిసి చదువుకుంటాం. త్రొట్టి లేకుండా మిమ్మల్ని కాపాడుకును, తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టుకును, శక్తిగల మన రక్షణైన ద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వము ఇప్పుడును సర్వయుగములు కలిగినగాక ఆమె. మీరు ఒక్కరు చదువుతారా? గట్టిగా చదవండి. యూదా రాసిన పత్రిక. ఇంగ్లీష్ బైబిల్ ఉన్నాయా? ఏం ఇంగ్లీష్ బైబిల్లో ఏంటది? జేమ్సా, జూడా? జూడా మరి తీసి 24, 25 వచనాలు అందరూ చదవండి, గట్టిగా చదవండి. త్రొట్టి లేకుండా మిమ్మల్ని కాపాడుకును, తన మహిమ ఎదుట ఆనందంతో మేము నిర్దోషంగా నిలబెట్టుకును, శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారం యుగములకు పూర్వము ఇప్పుడును సర్వయుగములను కలిగినగాక ఆమేన్. ఎప్పుడన్నా విన్నారా ఈ వాక్యాన్ని? ఎప్పుడు విన్నారు? లాస్ట్లో విన్నారా? అందరూ చెప్తారా? ఇది కొందరే చెప్తారా? ఆరాధన అయిపోయిన వెంటనే అందరూ ఇది చెప్తారా, లేకపోతే కొందరే చెప్తారా? చెప్పండి. వినలేదు ఎప్పుడు? మీరు మాట్లాడాలని నేను విన్నారా లేదా? విన్నారా? ఎవరిని చెప్తా విన్నారా? ఇక్కడ చివరి చేస్తారా లేదా? తమ్ముళ్ళు చేస్తారా? ఎప్పుడైనా విన్నారా? దీన్ని ఏమంటారు? బెనడిక్షన్ అంటారు, ఆశీర్వాదం అంటారు. ఆశీర్వాదంలో త్రొట్టిల కింద ఉండాలంటే ఎవరైనా ఆశీర్వాదం అంటారా? ఆశీర్వాదం అంటే ఏంటి చెప్పండి? నీకేం కావాలి? ఆశీర్వాదం అంటే ఎగ్జామ్లో ఫస్ట్ మార్క్ వస్తే ఆశీర్వాదము, మంచిగా ఉద్యోగములో బాగా ఫలిస్తే ఆశీర్వాదము, ఇల్లు బాగా కట్టుకుంటే ఆశీర్వాదము. ఇంకా చెప్పండి, ఇంకేమి ఆశీర్వాదం? అమ్మాయిలకైతే పింక్ కలర్ ఇవి కొనుక్కుంటే ఆశీర్వాదం, అబ్బాయిలకైతే బ్లూ కలర్ ఇవి కొనుక్కుంటే ఆశీర్వాదము. చెప్పండి ఇంకేంటి ఆశీర్వాదాలు? చెప్పండి. చిన్నపిల్లలు కూడా ఉన్నారు కాబట్టి కలిపి చెప్పాలి, అందుకని. పెద్దోళ్ళకి వాళ్ళ పిల్లలు సెటిల్ అయితే అది ఆశీర్వాదము. ఇంకేంటి ఆశీర్వాదాలు? కానీ ఇక్కడ ఆశీర్వాదం ఏమెందుకుంది? త్రొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడు అంటే ఎవరు ఉండాలి? మనతో కాపాడేవాడు ఒకడు ఉండాలి. కాపాడేవాడు లేని కారణమును బట్టి, కాపాడేవాడు జీవితంలో లేని కారణమును బట్టి మనందరం ఏమవుతున్నాం తెలుసా? త్రొట్టిల్లిపోతున్నాం. త్రొట్టిల్లడం అంటే తెలుసా? తొట్టులో వేయడం కాదు. త్రొట్టిలో వేయడం అంటే మీకు అర్థం కాలేదనుకోండి, పిల్లలకి చెప్తున్నాం. త్రొట్టిల్లకుండా అంటే ఏంటి? ఒక రాయి ఉంది, కళ్ళు చూసుకోకుండా తన్నారు, దాన్ని ఏమవుతారు? తూలిపోతాం, లేకపోతే పడిపోతాం. దాని నుంచి కాపాడడం అన్నమాట. దేవుని వాక్యంలో నేను రెండు భాగాలుగా దీన్ని చెప్పాలనుకుంటున్నాను. మొట్టమొదటిదిగా భాగం ఏంటంటే, అనేకమైనటువంటి వాక్యాలు నేను చూపించిన కానీ ఆ సారాంశం చెప్తా ఉంటా. ఓకే, కీర్తనలో రాయబడింది, మీరు ఎక్కడ నాటబడుతూ వచ్చినారు? ఎక్కడ నాటబడుతూ వచ్చినారు? ఎక్కడ నాటబడుతూ వచ్చారు?
ఎక్కడ నాటబడుతూ వచ్చినారు. నా ప్రశ్న సరిగా అర్థం చేసుకోండి. నీటి కాలువల యోర్దాను వలె నాటబడిన వాడవై అని ఉంది, కానీ అక్కడ నాటబడిన వారు అన్నాను నేను. నాటినబడి వాడవై, లేకపోతే ఫ్యూచర్ టెన్స్ చెప్పలేదు. ఎక్కడ నాటబడినారు? దేవుని మందిరంలో నాటబడిన వారు. నాటబడిన వారికి ఇంగ్లీష్లో చాలా చక్కని పదం ఉంది. మీ అందరూ ఇంగ్లీష్ మీడియం కాబట్టి చెప్తున్నా. ఏముంది? దో దట్ ఆర్ ప్లాంటెడ్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్ దే విల్ ఫ్లరిష్. ఏంటంట? ఎవరైతే దేవుని మందిరంలో నాటబడతారో వాళ్ళు ఏమవుతారు? చెప్పండి. ఫ్లరిష్కి ఇంగ్లీష్ తెలుగులో అర్థమేంటి? దే దట్ ఆర్ ప్లాంటెడ్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్ షల్ బి ఫ్లరిష్డ్ అని ఉంది. ఎక్కడుంది అది? ఎవరైనా తీసి చదువుతారా? అప్పుడప్పుడు కనబడే క్విజ్ మాస్టర్ని కదా నేను. తీయండి, ఎక్కడుందో తీయండి. ఎక్కడుంది? తీసిన వాళ్ళకి ప్రైజ్ ఉంటుంది. ఫస్ట్ లేసి చదివిన వాళ్ళకి ఖచ్చితంగా. తొందరగా తీసి చదవండి, ఖచ్చితంగా ప్రైజ్ ఉంటుంది. యెహోవా మందిరంలో ఎక్కడుంది అది? మొదటి 50 అధ్యాయాల్లో ఉంటుంది ఖచ్చితంగా. తీయండి. ఇంకంతకుమంది క్లూ ఇయ్యలేను నేను. వర్ధిల్లుదురు, దేర్ హ్యావ్ ఫ్లరిష్మెంట్. ఎక్కడుందమ్మా చెల్లి? 90 to 13. క్విజ్ మాస్టర్ తప్పు ఈరోజు అయితే. రైట్. ఎక్కడ? కీర్తన 92:13 తీయండి. కీర్తన 92:13. 50 లోపల కూడా ఒకటి ఉంది, అదే మాట రాయబడింది కూడా. చదవండి. ఎక్కడ? యెహోవా మందిరంలో. కలిసి చదవండి, కలిసి చదవండి. చాలా మంచి వాక్యం అది. కలిసి చదవండి. దేవుని ఆవరణంలో మొట్టమొదటిగా వర్ధిల్లాలంటే ఎక్కడ ఉండాలి? పొద్దున్న ఫిలిప్ అని చెప్తూ వచ్చాడు కదా, ఎక్కడ ఫస్ట్ మనము అంటుకడుతూ వచ్చినాం, ఎటువంటి ఒలివల చెట్టుకు అంటుపడుతూ వచ్చినాం. దాని సారం మనకు ప్రవహిస్తున్నప్పుడు ఈ నూతన ఈ బంధనంలో, లేకపోతే పిల్లలుగా ఉన్నప్పుడు, అమ్మ పిల్లలు మీకు అర్థమయ్యేటట్టే చెప్తాను, మీరు తర్వాత రాసుకుందరు కానీ వినండి. ఓకే. ఎక్కడ నాటబడ్డారో తెలుసా మీకు? జాస్పి తెలుసా నీకు ఎక్కడ నాటబడ్డారో? నేనైనా మొక్కన నాటేయడాక అని అడగొచ్చు నువ్వు. మనం ఎక్కడ నాటబడుతూ వచ్చినామంటే చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మనం చాలాసార్లు డిప్రెషన్లో ఉన్నప్పుడు, కలవరంలో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఒకటి చాలా సర్వసాధారణంగా మర్చిపోయేటువంటి విషయం ఏంటంటే, నేను ఎక్కడున్నానో మర్చిపోతాం కదా. మన స్థితి మర్చిపోతాం, మన స్థితే మర్చిపోతాం మనం. అరే నాకు ఇంత ప్రభువుని అంగీకరించిన తర్వాత నాకు ఇంత గొప్ప స్థితి వచ్చిందని చెప్పి మర్చిపోతాం. దానికి కారణం బట్టే 4-5 పేజీలు ప్రార్థనా మనవలు యవనస్తుల గురించి నేటి దినాల్లో చూస్తున్నాం. ఎందుకంటే కారణం ఒకటే, నువ్వు ఎక్కడ నాటబడుతూ వచ్చినావు? హెబ్రోన్లో నాటబడుతూ వచ్చినావు. నాటబడిన నీకేమొచ్చింది? చదవమ్మా. తర్వాత ఏంటి? వర్ధిల్లు. దాని మధ్యలో ఇంకోటి ఉంటుంది, ఇంకో ఫ్రేజ్ ఉంటుంది. ఎక్కడ వర్ధిల్లుతారు మీరు? ఆవరణంలో నాటబడ్డారు, మందిరంలో నాటబడ్డారు, కానీ ఆవరణంలో ఏం జరుగుతుంది? వర్ధిల్లుతుంది. ఈ అనుభవం ఉందా మనకి? ఈ అనుభవం ఉందా? ఈ ఎక్స్పీరియన్స్ మనకుందా? అన్ని లైఫ్లో ఎక్స్పీరియన్స్ అవుతాయి. ట్రెక్కింగ్కి వెళ్తాం, ఇంకేంటి సైట్ సీయింగ్కి వెళ్తాం, ఇంకా వేరువేరుగా ప్లే ఏరియాకి, ప్లే స్టేషన్కి వెళ్తాం, అన్నీ చేస్తున్నాం కదా. దేవుని మందిర ఆవరణంలో వర్ధిల్లేటువంటి అనుభవం మాత్రం ఎందుకు మర్చిపోతున్నాం మనము? చాలాసార్లు మర్చిపోతున్నాం. నా మట్టుకు నేనైతే ఏంటి, మనలో ఏంటి, అందరం మర్చిపోతున్నాం ఇది. అందుకొరకే ఏం మర్చిపోతున్నాము? అందుకే ఇక్కడి నుంచి సేవకులు కానీ, ఎవరైతే నడిపించేవారు కానీ, యోధా రాసిన పత్రిక 24-25 వచనాలు జ్ఞాపకం చేస్తారు. ఏంటది? త్రొట్టి లేకుండా మిమ్మల్ని కాపాడుకు. ఎందుకు కాపాడుకు కావాల్సి వస్తుందంటే, మనం నాటబడింది ఎక్కడ? యెహోవా మందిరంలో. వర్ధిల్లేది ఎక్కడ?
దేవుని ఆవరణంలోనే. ఈ రెండు బేసిక్స్ థింగ్స్ మర్చిపోయి కొన్నిసార్లు మనం వర్ధిల్లేది ఎక్కడ ఎదుగుతున్నాం? ఎక్కడ ఎదుగుతున్నాం వర్ధిల్లేది? ఎక్కడ ఎదుగుతున్నాం చెప్పండి. నా బట్టికైతే నేను ఎల్ఎన్టీలో ఎదుగుతున్నాను. మీరు ఎక్కడ ఎదుగుతున్నారు? మీరు బ్యాంకులో ఎదుగుతున్నారు, చెల్లి చెప్పింది. మీరు ఎక్కడ ఎదుగుతున్నారు? స్కూల్లో ఎదుగుతున్నారు. తప్పు కాదంటలేదు. అక్కడ వర్ధిల్లేటువంటి వర్ధిల్లు మంచిదే. అది ఆ ఫ్లరిష్మెంట్ అన్నది చాలా మంచిది, కావాలి, అవసరమే. కానీ ముఖ్యమైనది ఏంటంటే అవన్నీ ఎత్తుకునే సమయంలో మనం ఏమవుతున్నామంటే త్రొట్టిల్లిపోతున్నాం, పడిపోతున్నాం, జారిపోతున్నాం, తన్నుకొని పడుతున్నాం. దాని నుంచి కాపాడాలంటే ఏం చేయాలంటే కింద దేవుని గురించి చెప్పినటువంటి అద్వితీయ సత్య మర్మములు మనం తెలుసుకోవాలి. వ్యక్తిగతంగా దేవుణ్ణి రుచించకపోతే, మళ్ళీ చెప్తున్నా, వ్యక్తిగతంగా దేవుణ్ణి రుచించకపోతే మనకు వర్ధిల్లేటువంటి అనుభవంలోనికి మనము రాలేం. ఏమన్నా చేయి, తల కిందలుగా ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, టైం కన్నా ముందు అరగంట వచ్చి మందిరంలో కూర్చో, అన్ని పనులు చేయి, ఒక్కటి మాత్రం మర్చిపోకు. ఏంటంటే యెహోవా మందిరంలో సరైన స్థలములో నాటబడినావా? ఈరోజు నీ ప్రశ్న అదే. మొదటి భాగంలో నాటబడ్డామా? ఈరోజు చూసినట్లయితే మీరు చాలా 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 ధన్యులుగా నేను చెప్తాను. ఎందుకంటే పోయిన వారం ఇంకొక మందిరంలో నేను గడుపుతూ వచ్చినాను. అన్నీ బాగానే ఉంటాయి. వ్యక్తిగతంగా మాట్లాడేటువంటి అనుభవాలు తక్కువ అనుకుంటున్నాను నేను వేరే చోట. ఇటువంటి స్థలాల్లో పెద్దవాళ్ళతో మాట్లాడవచ్చు, మీరు సేవకులతో మాట్లాడచ్చు, కావలసిన వాళ్ళతో మాట్లాడుకొని సరి చేసుకోవచ్చు, ఎటువంటి సహకారం మనకు దొరుకుతుంది. కానీ ఆ మాట్లాడేటువంటి సమయంలో మన యొక్క ఆలోచనలు ఈ ఆవరణంలో ఏ విధంగా ఉన్నాయి? వర్ధిల్లేటట్టున్నాయా, లేకపోతే పక్క వాళ్ళు వర్ధిల్లేదాన్ని చూసి బాధపడే రీతిగా ఉందా? దాని కొరకు చెప్తున్నాడు. రెండవది మాటలు, ఎక్కడ నిర్దోషిగా నిలబెట్టాలంట మనల్ని? చదవమ్మా. ఆనందం ఎక్కడుంటుంది చెప్పండి. ఇప్పుడు మహిమ, ఓకే, దేవుని మహిమ రాగానే ఆనందం ఉంటుంది. ఆ మహిమ ఆనందం రాకుండా ముందు ఒక విషయం జరుగుతుంది. ఏంటంటే తెలుసు, అది దేవుని ఆవరణంలో నువ్వు వర్ధిల్లే అనుభవం ఎప్పుడైతే వస్తుందో ఆ సమయంలో నీకేముంటుంది? తన మహిమ ఎదుట ఆనందంతో కూర్చుంటాం కాదంట. ఏం చేస్తున్నాడు? నిర్దోషులుగా నిలబెట్టుకు. అంటే ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు అర్థమైందా మీకు? దేవుని సన్నిధి నుంచి నిరంతరము దేవుని సన్నిధి 3-4 గంటలు కలిగి ఉండి ఒకేసారి బయటికి వెళ్ళిన వెంటనే మనకు కలిగేదేంటి? కనిపించేదేంటి? అనుభవించేదేంటి? చెప్పండి. చుట్టూ ఉండి మనం అక్కడ కూడా మన చర్చ్ ఫ్రెండ్స్ మనతో నిరంతరం రాగలరా? దేవుని సేవకుడు మనతో నిరంతరం రాగలరా? వివిధమైనటువంటి పరిస్థితులు కూడా మనం ఆ ప్రాంగణం నుంచి వెళ్ళేటప్పుడు మర్మయుక్తంగా దేవుడు మన కొరకు రాసిన మాట ఏంటంటే, ఫస్ట్ మీరు త్రొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడేవాడిని ఎప్పుడు కూడా కలిగి ఉండండి. ఈరోజు నుంచి మీరు కానీ నేను కానీ నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మనము త్రొట్టిల్తామో లేదో అది సెకండరీ. కాపాడేవాడిని మనం ఎప్పుడు కూడా కలిగి ఉండాలి. కాపాడేవాడిని దూరంగా చేసుకోవద్దు. కాపాడేవాడిని దూరం చేసుకునే అనుభవాలు ఎక్కడుంటాయి? మన సొంత ఇష్టం మీద, సొంత ఆశల మీద, సొంత కోరికల మీద నిలబడితే అవి మనం కాపాడేవాడి దగ్గర నుంచి దూరంగా ఉంటాం. ఎందుకంటే ఒకరిపైన ఆధారపడుతున్నామంటే మనలో ఏమీ లేదని చెప్పి ఒప్పుకున్నప్పుడే కాపాడేవాడి మీద మనము ఆధారపడతాం. అక్కడ రెండవ భాగం చదవండి, 24 తర్వాత, ఇంగ్లీష్లో 25లో ఉంటుంది, చదవండి. శక్తిగల మన రక్ష. ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ మిమ్మల్ని ఇదే. రెండవ భాగంగా ఈరోజు వర్తమానంగా అనేక సార్లు ఎటువంటి శక్తులకు మనం భయపడుతున్నాం? నా జీవితంలోనేమి, మీ జీవితంలోనే అందరం పడిపోయినటువంటి వారమే, అందరము తూలిపోయినటువంటి వారమే. అందరినీ దేవుడు కడుతూ ఉన్నాడు. కానీ అనేక సార్లు యవన జీవితంలో ఐఎమ్ హెల్ప్లెస్, ఐఎమ్ ఇన్ లో ఎస్టేట్ అనేటువంటి మాటలు అనేక తరములు నాతో సహా మనం మాట్లాడుతూ ఉంటాం. ఎందుకు మాట్లాడుతూ ఉంటాం? దేవుడు గొప్పడు కాదా? తెలుసు మనకు. దేవుడి గురించి మనం అనేకమైన ఆరాధన వర్తమానాలను వింటూ వచ్చినాం, ఆరాధన వర్తమానాలు ఇస్తూ వచ్చినాం. కానీ ఎప్పుడైతే ఒక సమస్యను ఎదుర్కొనేటప్పుడు
మనం ఏమవుతాం? శక్తి లేని వారం అవుతాం. అవునా? అవుతామా లేదు చెప్పండి. నా అనుభవంలో అయితే నేను అలాగే అవుతూ ఉంటాను. ఏదైనా ఎదుర్కొనేటప్పుడు నా సామర్థ్యం చాలదు, శక్తి చాలదు అనుకుంటా. అక్కడ దేవుడు నీకేం చెప్తున్నాడంటే, యెహోవా మందిరంలో నాటుబడిన వాడు, దేవుని ఆవరణంలో వర్ధిల్లేటువంటి నీకు దేవుడు మొట్టమొదటి నీ త్రొట్టెల్లకుండా నిన్ను కాపాడుతున్నాడు. రెండోగా దేవుడు ఏం చేస్తున్నాడంటే శక్తిగల రక్షకుడిగా నీకు నిరంతరము తోడై ఉన్నాడు. ఇది లోకంలో అందరికీ దొరికేది కాదండి. ఎవరికి పడితే అది సామాన్యంగా సంపాదించుకునేది కాదు. దీనికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఎక్కడి నుంచి వస్తుందంటే ఒక ప్రత్యక్షత నుంచి వస్తుంది. ఆ ప్రత్యక్షత నుంచి వచ్చినటువంటి శక్తి అది ఏం చేస్తుందంటే ఎర్ర సముద్రం ఏం చేస్తుంది? 2 పాయలుగా చేస్తుంది. ఎడారిలో ఏం చేస్తుంది? ఎడారిలో నదులను పారు చేస్తుంది. ఎండినటువంటి భూమిని ఏం చేస్తుంది? నీటి బుగ్గలుగా వాటర్ బల్లోస్ కింద చేస్తుంది. ఇవన్నీ చేయడానికి కారణం ఎక్కడి నుంచి అంటే ఈ శక్తిగల రక్షకుని మీద ఆధారపడినటువంటి ఎటువంటి దైవజనుడైనప్పటికీ, దైవజనుడైతే దేవుని వాక్యంలో పాటించినటువంటి దైవజనులు అయి ఉండొచ్చు, మన ముందున్న వారన్నా ఉండొచ్చు, కానీ పితరులు అయి ఉండొచ్చు, కానీ శక్తిగల రక్షకుడి మీద ఆధారపడిన వారు ఎవ్వరూ కూడా శక్తిహీనులుగా ఈ లోకంలో వారు కష్టాల్లో లేకపోతే ఇబ్బందుల్లో ఎటువంటి పరిస్థితులైనా ఈ శక్తిగల రక్షకుడి దగ్గరికి వెళ్ళారు. మనం వెళ్తున్నామా లేకపోతే మనమే ఆలోచించుకొని కూర్చుంటున్నామా? కొంతమంది ఏం చేస్తామంటే పుస్తకాలు తీసుకుంటాం. ఎప్పుడన్నా శాలరీ తక్కువైంది అనుకోండి, ఒక ఎక్సెల్ తీసుకుంటాం. అవునా? పాత ఎందుకు వచ్చింది, ఇలా వచ్చింది, ఇలా ఎందుకు వచ్చింది, అలా ఎందుకు వచ్చింది అని 20 నిమిషాలు మనం క్యాలిక్యులేట్ చేసుకునే బదులు ఆ 20 నిమిషాలు ఆ శక్తిగల రక్షకుని దగ్గర ఆ సమయంలో ఆ ఇంక్రిమెంట్ కొరకు ఆ శక్తి మీద ఎందుకు ఆధారపడట్లేదు? ఎగ్జామ్లో ఒకటి పైకి కిందకి రావచ్చు. ఆ సమయంలో ఈ శక్తిగల రక్షకుడా, దీనిలో నేను కొంచెం భిన్నంగా ఉన్నాను, నాకు సహాయం చేయవా అని చెప్పి ఎందుకు ఆ శక్తిగల రక్షకుడు, లేకపోతే మన పనుల్లో మన బాధ్యతల్లో ఎందుకు ఈ శక్తిగల రక్షకుడి మీద మనం ఆధారపడట్లేదు? మనందరికీ తెలుసు, ఎర్ర సముద్రం 2 పాయలు చేశాడు. అరణ్యంలో దేవుడు ఎటువంటి సమృద్ధి ఇస్తూ వచ్చినాడు, ఎటువంటి తిండి లేనటువంటి పరిస్థితుల్లో దేవుడు ఎవరి ద్వారా తిండిపిస్తూ వచ్చినాడు. ఇవన్నీ మనకు తెలుసు. కొండ మీద ఓడగట్టిన పరిస్థితి ఏంటో కూడా మనకు తెలుసు. పర్వతం మీద ఇవన్నీ మనకు తెలుసు. అగ్నిగుండంలో వేసినప్పుడు కూడా వాళ్ళపైన ఎటువంటి హాని వాళ్ళకి రాలేదు. అవన్నీ మనకు తెలుసు. కానీ ఏం తెలియదు మనకు సమస్య వచ్చినప్పుడు శక్తిగల రక్షకుని మీద ఆధారపడడం తెలియట్లేదు. దీనివల్ల ఏమవుతుంది? ఒక వర్డ్ చాలా ఫ్యాన్సీ అయిపోయింది ఈరోజు. ఏంటంటే జెన్జీలో వచ్చిన వర్డ్ ఏంటి? మీరందరూ జెడ్ జనరేషనే కదా, తర్వాత జనరేషన్ మీరందరూ. జెన్జీ కూడా ఇక్కడ తక్కువే ఉన్నట్టున్నారు. జెన్జీ జనరేషన్ వాళ్ళందరూ ఏం చెప్తున్నారు? ఒక మాట అంటే నేను మేనేజ్ చేస్తున్నా కాబట్టి నాకు తెలుసు. దాదాపు 21 మంది జెన్జీ వాళ్ళు నా టీంలో ఉన్నారు. దానికన్నా ముందు జనరేషన్ వాళ్ళకి ఒక బట్టన్ తీసుకొని ఉతికి ఆరేసినా కానీ ఏమనరు. వీళ్ళకి ఉతికే సబ్బు గురించి చెప్పినా కానీ ఏడుస్తారు 5 నిమిషాలు. సో అంత సెన్సిటివ్ అయిపోయినారు. దీనికి కారణం ఏంటో తెలుసా? శక్తిహీనులని వాళ్ళే ఎంచుకున్నారు. నువ్వు దేవుని మందిరంలో ఎంత బలంగా నాటబడ్డావు తెలుసా? నువ్వు నాటపడిన వెంటనే నీకు మొట్టమొదటి సారం ఇచ్చేది ఎవరో తెలుసా? ఎప్పుడైనా ఆలోచించావా దాని గురించి? నువ్వు చాలా బలవంతుడు, నువ్వు చాలా బలవంతురాలు, నీకు తెలియట్లేదు ఆ విషయం. ఒక్కసారి నువ్వు నాటబడిన వెంటనే ఈ క్షణంలో ఈ హెబ్రోన్ గురించి దాదాపుగా 2 లక్షల నుంచి 3 లక్షల మంది ప్రార్థన చేస్తుంటారు తెలుసా? నీ గురించి, నీ వ్యక్తిత్వం గురించి, నీ వ్యక్తిగత జీవితం గురించి దాదాపుగా 2 లక్షల నుంచి 3 లక్షల పరిశుద్ధులు ఈ సమయంలో వాళ్ళ మోకాళ్ళ మీద ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటారు. అది నీకు తెలియదు. కానీ నీకు కల్పించేది ఏంటి? 5 నిమిషాలు నేను కదిల్చేటువంటి ఆ యొక్క సమస్య. నేటి దినంలో ఈ సమస్యలు చూసుకొని పరిష్కారం లేనటువంటి సమస్యలు అని చెప్పుకుంటావు. లేదు, గుర్తుపెట్టుకో, ఎవడున్నాడు? ఆయన నీకు శక్తిగల రక్షకుడు ఉన్నాడు. దాని తర్వాత ఆయన ఎటువంటి వాడు? అద్వితీయ దేవుడు. ఉదయం చూస్తూ వచ్చిన అద్వితీయ దేవుడు అంటే ఏంటి? ఆయన మించిన వాడు ఎవరు లేరు. సరిపోల్చదగిన వాడు ఎవడు లేడు. ఆయన మించినటువంటి వాడు ఎవడు లేడు. ఆయన కంటే హెచ్చైన వాడు ఎవడు లేడు. ఆయన
నామం అంతే, ఆయన నామం కంటే ఇంక ఉన్నతమైంది ఏదీ లేదు. అటువంటి వాడు నీకు తోడై ఉండాలని ఇక్కడి నుంచి చేస్తున్న ప్రార్థన. నీ జీవితంలో కూడా ఇది అలవాటు చేసుకో. యూదా రాసిన పత్రిక 24, 25 వచనాలు ఎప్పుడు గుర్తుపెట్టుకో. నువ్వు తొట్టిలు కూడా నువ్వు కాపాడబడాలి. తన మహిమ ఎదుట ఆనందంతో నిన్ను నిర్దోషిగా నిలబెట్టాలి. తన శక్తిగల చదవండి. మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్మ్యము ఆధిపత్యమును అధికారమును యుగలపురం ఇప్పుడు సర్వయుగులను కలుగునుగాక. ఆమేన్. అర్థమవుతుందా మీకు? అనేక సార్లు మన గురించి మనమే ఆలోచిస్తూ ఉంటాం. ఏంటి నా పరిస్థితి ఇలా అయిపోయింది, ఎందుకు నేను ఈ విధంగా ఉండలేకపోతున్నాను, వాళ్ళంత సంతోషంగా ఉంటున్నారు, దేవుని మందిరంలో ఉన్నారు. మనం మర్చిపోతుంది ఏంటంటే, ఎక్కడ నాటపడ్డామో మర్చిపోతున్నాం, ఎక్కడ వర్ధిల్లత ఉంటుందో మర్చిపోతున్నాం. ఈ రెండు కారణముల వల్ల మిగతా జీవితం కోసం ఎంత ప్రయాసపడితే ఏం లాభము? నేను పోయినసారి కూడా చెప్తూ వచ్చినాను ఈ మాట. ఎంతకాలం మనం భూమి మీద ఉండబోతున్నాం చెప్పండి, తెలుసా ఎవరికన్నా? మ్యాక్సిమం ఎంత దేవుడి లెక్క ప్రకారము? 80. ఓకే, ఇంకా తర్వాత అంటే 80 కదా, 80 years మ్యాక్సిమం. దేవునితో ఎంతకాలం ఉండబోతున్నాం చెప్పండి, ఎంతకాలం? 80కి మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ పెడితే ఎంత అవుతుంది దేవునితో చెప్పండి? ఓకే, దేవునితో ఇంతకాలం ఉండబోతున్నాం, భూమి మీద ఇంతకాలం ఉండబోతున్నాం అనుకోండి. భూమి మీద ఎంత ఉన్నాం? 80. ఈ 80 ఏళ్ళు బతుకుతాం అనే దాని కొరకు ఇక్కడ ఉండేటువంటి తిండి కోసము, ఆహారం కోసము, వస్త్రాల కోసము, మన కుటుంబం కోసము ఎంత సమయం వెచ్చిస్తున్నాం చెప్పండి? ఎంత సమయం వెచ్చిస్తున్నారు? నేను మినిమం 14 hours నాకు తెలిసి, నా లైఫ్ స్టైల్లో మినిమం 14 hours నేను దానికోసం చేయకపోతే ఇల్లు గడవదని కాదు, నాకు రోజు గడవదు. ఎందుకంటే నాకు ఉన్న బాధ్యత అలాంటిది. ఓకే, మీరు అబౌవ్ 8 hours అన్న వాళ్ళు చేయొద్దండి. మీ పిల్లలు 8 hours కూడా స్కూల్లో లేరా? మీరు చాలా లక్కీ. మా పాప 3 గంటలే. అన్న ఫిలిప్ అన్న బ్యాంక్ వాళ్ళు అన్లిమిటెడ్ టైం వాళ్ళు. ఇంకా మిగతా వాళ్ళు ఎంతమంది? మినిమం 8 hours to 10 hours కదా అందరూ. ఓకే, దేని కొరకు అది? 8 years వరకు కాదండి, మీరు రిటైర్ అయ్యే వరకు అయ్యి కదా. రిటైర్ అయ్యే వరకు కష్టపడేటువంటి సమయం ఉద్యోగ రీతి. లేకపోతే తర్వాత కూడా ఏదైనా చేస్తే 80 ఏళ్ళ కోసం ఎంత ప్రయాసపడుతున్నాం? దాదాపుగా 8 గంటల నుంచి 12 గంటలు కష్టపడుతున్నాం అట్ యావరేజ్. ఓకే, ఇప్పుడు మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ 12 యావరేజ్ తీసుకుందాం. 8 hours. 8 hours ఫర్ 8 years. దెన్ ఫర్ ఇన్ఫినిటీ హౌ మెనీ hours? మల్టిప్లికేషన్లో ఉండాలా, డివిడెంట్లో ఉండాలి? ఇప్పుడు డివైడెడ్ చేయాలా మల్టిప్లై చేయాలా? ఇప్పుడు చెప్పండి. డివైడ్ చేసే పరిస్థితుల్లో ఈరోజు మన అందరూ ఉన్నాం. అందుకే దేవుళ్ళ దగ్గర మనము వర్దిల్లట్లేదు. అర్థమవుతుందా? అలా అని చెప్పి పుస్తకాలు పక్కన పడేసి, ఉద్యోగం పక్కన పడేసి 24 గంటలు ఇలా ఉండండి అని నేను చెప్పట్లేదు. కానీ ఒకటి చెప్తున్నా, దీనికోసం ఇంత కష్టపడుతున్నాం, ఇంత ఆలోచిస్తున్నాం, ఇంతమందితో డిస్కస్ చేస్తున్నాం, ఇంతమందిని కలుస్తున్నాం ఒక ఉద్యోగం కొరకు, అవునా? ఇంతమందిని ఫ్రెండ్స్ని కలుస్తున్నాం, వాళ్ళ మధ్యన ఉంటున్నాం, వాళ్ళతో చదువుకుంటున్నాం, వాళ్ళతో తింటున్నాం, వాళ్ళతో అన్నీ చేస్తున్నాం. ఆ ప్రభుతో నిత్యత్వం గడవపడాల్సిన ఆ ప్రభు కోసము, ఆ ప్రభుతో ఉండడానికి ఎన్ని గంటల జీవితంలో మనం స్పెండ్ చేస్తాం? మినిమం 5 hours. ఎవరైనా 5 గంటలు నేను దేవునితో గడుపుతున్నాను అన్న వాళ్ళు ఉన్నారా? 5 గంటలు నేను చెప్పా కదా, డివిడెంటే చేయాలి మనం, మల్టిప్లై చేయలేము, సాధ్యం కాదు అది. నా మట్టుకు నాకు సాధ్యం కాదు. 5 గంటలు, అరగంట కష్టం మనకి. 15 minutes. స్కూల్కి వెళ్ళే ముందు, కాలేజీకి వెళ్ళే ముందు, లేకపోతే ఉద్యోగంకి వెళ్ళే ముందు ఎన్ని మినిట్స్ మనం స్పెండ్ చేస్తున్నాం దేవునితో? ఎన్ని మినిట్స్ చెప్పగలమా?
అవర్స్ పోయింది, ఇప్పుడు మినిట్స్లోకి వచ్చింది. రాను జెన్జీ దాటాక ఇంకా సెకండ్స్లోకి వస్తుందేమో. అలా అవ్వట్లేదు, రోజులు మారుతున్నాయి, రోజులు నిజంగా మారుతున్నాయి. చాలా సంతోషం దాని గురించి. దేవుని వాక్యము చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ అన్నలు, వాళ్ళ చెల్లెళ్ళు, వాళ్ళ అక్కలు పాడైపోట కుటుంబాల్లో నేరుగా చూస్తున్నారు అనమాట ఈ రోజుల్లో. అన్న నా దగ్గరకు వచ్చి కొందరు అంటారు, కొందరు అంకుల్ అంటారు, కొందరు అన్న అంటారు, అన్న ఐ డోంట్ వాంట్ టు బీ లైక్ దట్ బ్రదర్ అన్న, ఐ డోంట్ వాంట్ టు బీ దట్ లైక్ సిస్టర్ అన్న, వాట్ హ్యావ్ టు డూ ఫర్ మై లైఫ్, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ మీ అంటారు. చాలా మంచిగా మాట్లాడుతున్నారు. వాళ్ళంతా మా అయితే 8th క్లాస్ 9th క్లాస్కి వస్తున్నారు. వాళ్ళు నా దగ్గరికి వచ్చి అడుగుతాను, అన్న మీరు ఇప్పుడు వాళ్ళ కోసం అంత ట్యూస్డే నైట్ ప్రేయర్ చేస్తున్నారు, ఫ్రైడేస్ ప్రేయర్ చేస్తున్నారు, వాళ్ళలాగా కాకుండా ఉండాలంటే నేను ఏం చేయాలి ఈరోజు అని అడుగుతాను. మంచిదే, అది కూడా మంచి ఎగ్జాంపుల్ అని నేను అనుకుంటున్నాను. కారణం ఏంటో తెలుసా? సింపుల్. చెప్పేవాళ్ళు మారలేదు, కూర్చునేవాళ్ళు మారలేదు. ఒక్కటి మారింది. ఏం మారింది? అందరము మన ఇంట్రెస్ట్ని రీప్లేస్ చేసాం. దేని ద్వారా? ఎక్కడ మనము వర్ధిల్లుతామో ఆ స్థలమును మనము బాగా నెగ్లెక్ట్ చేస్తాం. నా మటుకు నేనని చెప్తున్నాను, ఎక్కడైతే బాగా వర్ధిల్లుతారని దేవుడు చెప్తున్నాడో ఆ బాగా వర్ధిల్లేటువంటి స్థలమును మనం ఏం చేస్తున్నాం? నెగ్లెక్ట్ చేస్తాం. చివరికి ఏమవుతున్నాం? ఒక అబ్బాయికి 7వ సంవత్సరంలో నేను ఒకటి హెచ్చరించాను వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి, ఎందుకు మీ బాబును మీరు VBSకి పంపించట్లేదు అని అడిగాను నేను. వాళ్ళు ఏం చెప్పారంటే, ఇయర్ అంతా ఇంటర్నేషనల్ స్కూల్లో ఉన్నాడు కదా బ్రదర్, ఇయర్ అంతా ఫుల్ స్ట్రెస్లో ఉంటాడంట, 7 years బాబు, ఇయర్ అంతా స్ట్రెస్ ఉంటాడు, లెట్ హిమ్ హ్యావ్ హిస్ టైం, అందుకని ఊరికనే యూరోప్ పంపించాము, 12 days అక్కడ ఎంజాయ్ చేసి వస్తాడని. తర్వాత ఇయర్ ఏం చెప్పారు? బ్రెజిల్ పంపించామని చెప్పారు. ఆ తర్వాత ఇయర్ వచ్చేదాడికి ఆడు దాదాపుగా 30 దేశాలు తిరిగాడు. ఆ 30 దేశాలు తిరిగేటప్పటికి ఆడికి ఏమైందంటే టీనేజ్ కాస్త పోయింది. ఆడికి 30 సంవత్సరాలు వచ్చేదాడికి ఆడికి మందిరంలో 30 నిమిషాలు కూర్చుంటానికి సరిపోవట్లేదు. ఆడికి అవసరమా ఇలాంటి జీవితము? వాడి మందిరంలో 30 నిమిషాలు కూర్చోవాలంటే 30 మంది సేవకులు మాట్లాడాలి ఆడితో. ఇట్లాంటి జీవితం అవసరమా? నేను అందుకే చెప్తున్నాను, దేవుని మందిరము, దేవుని ఆవరణం, ఈ రెండింటి దగ్గరే మనకేముంటుంది? బాగా నాటబడగలము, అక్కడే వర్ధిల్లేటువంటి అవకాశం ఉంటుంది. మిగతా అన్ని చోట్ల మనల్ని తక్కువ చేయాలనుకుంటారు. ఏమన్నా కరెక్టే కాదా? అన్ని చోట్ల మనల్ని తక్కువ చేయాలనుకుంటారు. మేము బంద్ చేసే చోట్ల ఎవరు కూడా మమ్మల్ని ముందుగా మా పేర్లు చూడగానే పక్కన పడేస్తారు. ఫస్ట్ మా పేరు చూడగానే పక్కన పడేస్తారు. ఎందుకు? పేర్లోనే సగం రివీల్ అయిపోద్ది వాళ్ళకి మనం ఎవరమో. అది అర్థమైందా? ఇట్లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు కూడా ఒకటే గుర్తొస్తుంది, నా మట్టుకైతే నేను ఎక్సర్సైజ్ అభ్యసించింది తప్ప నేను ఏది వాక్య రూపంలో దాదాపుగా చెప్పను. ఒకటి ఈ మధ్య తెలుసుకున్నది ఏంటంటే, మనం స్థిరపడింది ఎక్కడ, నాటబడింది ఎక్కడ, వర్ధిల్లేది ఎక్కడ. అప్పుడు ఆ సారం అలా వేస్తూ ఉంటే మనం ఇంకా ఫలింపులోకి రావాలి, కానీ నిరుత్సాహంకు మనము అవకాశం ఇవ్వకూడదు. ఇంకోటి కూడా జ్ఞాపకం ఉంచుకోండి, ఇప్పటి వరకు మీరు మీ లైఫ్లో దేవుని కొరకు ఎంత సమయం ఇస్తున్నారో ఈ వారం కనీసం దానికన్నా 2 అంతలు ఇవ్వడం ట్రై చేయండి. ఈ వారం చాలు. నాకు తెలుసు మీరందరూ తప్పకుండా 10 నిమిషాల కన్నా ఎక్కువ ఇవ్వరు, అవునా? 10 minutes కదా మ్యాక్సిమం, అంతేనా? ఇంకెక్కువ ఇస్తున్నారా? ఎక్కువ ఇస్తున్నారన్న వాళ్ళు చేతులు ఎత్తండి. నో ఛాన్స్ లేదు. నేను చెప్తున్నా, జెన్జీ ఇది నేను చెప్తున్నాను కదా. ఐ హ్యావ్ క్లియర్ స్టాటిస్టిక్స్. మాకు ఒక ఆయన ఉన్నాడు, ముసలాయన, ఇది లైవ్ లేదు కదా, ఒక ఆయన ఉన్నాడు. ఆయన పని ఏంటంటే మందులోకి రాగానే ఫస్ట్ ప్రైజ్ లార్డ్ కూడా చెప్పడు, గివ్ మీ రిపోర్ట్ అంటాడు. పోయిన వారంలో ప్రతి బుధవారం కూడా రాత్రి 10 నుంచి నైట్ 12 వరకు మాకు ఒక్కొక్కరితో వ్యక్తిగతంగా మాట్లాడాలి, యవనస్తులతో. దానిలో ఒక రిపోర్ట్ తయారు చేయాలి. 3 ఉంటాం, మేము 3 రిపోర్ట్ తయారు చేసి ఒక్కొక్క యవనస్తుల గురించి రిపోర్ట్ ఇవ్వాలి. మేము వీళ్ళు ఈ పరిస్థితుల్లో ఉన్నారు, ఈ స్థితిలో ఉన్నారు, ఈ స్థితి నుంచి ఈ స్థాయికి వెళ్ళాలి వీళ్ళు. ఆ రిపోర్ట్ ఇవ్వకపోతే ప్రైజ్ లార్డ్ కూడా చెప్పడు. ఆయన ఫస్ట్ వచ్చి రిపోర్ట్ అంటాడు. ఆ రిపోర్ట్లో ఏదైనా తేడా వచ్చిందంటే ఆడిని తిట్టాడో లేదో కానీ మాకు పడతాయి డోసు. దీనికి కారణం ఏంటంటే, ఈ రోజుల్లో మొట్టమొదటి నిర్లక్ష్యం ఎక్కడవుతుందంటే, మీకు చెప్పొచ్చో లేదో నాకు తెలియదు కానీ మీరే ఇగ్నోరెంట్గా ఉన్నారు.
నాకు నేనే ఇగ్నోరెంట్గా ఉన్నా. ఎందుకో తెలుసా? మన తల్లిదండ్రుల కన్నా మనకు ఎక్కువ తెలుసు అనేటువంటి ఒక యాటిట్యూడ్. ఏమంటాం? మన తల్లిదండ్రుల కన్నా మనకు ఎక్కువ తెలుసు అనేటువంటి యాటిట్యూడ్లో మనల్ని మనమే ఏం చేసుకున్నాడు, కింద వేరును కట్ చేసుకున్నాం. దానికి కారణం వల్ల వద్దిలే దానికి బదులుగా మనం ఏం తీసుకొస్తున్నాం మందిరానికంటే ఆ 10 నిమిషాలు మందిరంలో బయట ఉన్న వాళ్ళ కొరకు బల్ల దగ్గర ప్రార్థన చేస్తే ఎంత బాగుంటుంది. కానీ ఇంకా మనోళ్ళ గురించే మనోళ్ళు ఇంకా మారాలి. మనోళ్ళు అంటే మందిరంలో ఉన్న వాళ్ళే మారాలి, మందిరంలో ఉన్నవాడే ఇంకా రక్షింపబడాలి, మనోడే తిరిగి సమకూర్చబడాలని ఇంకెంతకాలం ప్రార్థన చేయాలి? మీకు అర్థమవుతుందని నేను చెప్పింది? మీరు చిన్నప్పటి నుంచి వింటున్నారు కదా దేవుని వాక్యము. ఇంక వేరే వాళ్ళ గురించి చేయొచ్చు కదా. ఆ టైంలో ఎందుకు మీరు దొంగలిసిన? ఇది కూడా దొంగతనమే నన్ను అడిగితే. దిస్ ఈజ్ ఆల్సో ఏ ఇండైరెక్ట్ వే ఆఫ్ గెటింగ్ అవుట్ ఆఫ్ థింగ్స్ ఆఫ్ అదర్స్. వేరే వాళ్ళ సమయాన్ని దొంగలించడం ఏది కూడా. ఆ సమయంలో మీ ఫ్రెండ్స్ గురించి ప్రార్థన చేయొచ్చు కదా, బల్ల దగ్గర మీరు ఇవ్వచ్చుగా, స్లిప్పులు రాసి ఇవ్వచ్చుగా, మా ఫ్రెండ్స్ కొరకు ప్రార్థన చేయండి. ఇంకో ప్రశ్న అడుగుతున్నా. ఈ కాంపౌండ్ దాటిన వెంటనే పోయిన వారం కాంపౌండ్ దాటిన వెంటనే ఈ సమయం వరకు నా ఫ్రెండ్స్ చేసిన దానికంటే నేను సంథింగ్ డిఫరెంట్ చేశాను అన్నవాళ్ళు ఒక్కళ్ళు చేయొద్దండి చాలు. ఎవరు ఉండం. ఎందుకంటే వాళ్ళు చేసేదానికన్నా డబల్ మనం చేస్తాం. ఎందుకో తెలుసా? వాళ్ళకి క్షమాపణ అంటే ఏంటో తెలియదు, మనకు క్షమాపణ అంటే తెలుసు కదా. వెంటనే అడిగి మనం క్షమించేసి అని అడిగేస్తాం. అర్థమైందా? ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నేటి దినమున ఒకటి మనకు తెలియట్లేదు. ఏంటంటే మనం ఎక్కడ నాటబడ్డామో మర్చిపోతున్నాం, ఎక్కడ వద్దిల్లేటువంటి జీవితం ఉంటుందో మర్చిపోతున్నాం. అంటికంటే ఎక్కువగా కాపాడేవాడిని మర్చిపోతున్నాం. ఇంకా ఎక్కువగా మనం చూస్తున్నాం ఏంటంటే శక్తిగల రక్షకుడు మనకున్నాడని మర్చిపోతున్నాం, అద్వితీయుడు మనతో ఉంటున్నాడని మర్చిపోతున్నాం. నేను ఇంకోటి అడుగుతున్నా, చివరి ప్రశ్న అడుగుతాం మిమ్మల్ని. ఎంతమంది మీ లైఫ్లో ఈ కాంపౌండ్ దాటిన వెంటనే యేసయ్యని మీతో పాటు తీసుకెళ్తున్నారా? యేసయ్యని మీతో పాటు తీసుకెళ్తున్నారా లేదా? చెప్పండి, తీసుకెళ్తున్నారా? కాంపౌండ్ దాటిన వెంటనే యేసయ్యని మీతో తీసుకెళ్తున్నారా? అదే ఈ హెబ్రోన్ ప్రిమైసెస్కే యేసయ్య పరిమితమా? చెప్పండి, తీసుకెళ్తున్నారా? లేదు కదా. ఈ 1 వీక్ ట్రై చేయండి. మీరు ఎక్కడికి వెళ్ళినా మీతో పాటు ఎవరిని తీసుకెళ్ళండి. అంటే ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నా అంటే ఈ 1 వీక్ యేసయ్యని అసలు వదలొద్దు. చూడండి లైఫ్ ఎలా ఉంటుందో మీరే చూడండి. ఇక్కడ చెప్పిన వాళ్ళు చెప్పడం కన్నా కానీ మీరు దాని గురించి ఒకసారి ఆలోచించి చూడండి. అర్థమవుతుందా? ఈ నెక్స్ట్ 1 వీక్ నేను యేసయ్యని నేను విడిచిపెట్టను. మంచిదే కదా, అది చెడ్డది అదేనా పని? నేను మంచి పని చెప్తున్నా కదా. ఓకే, ఎంతమంది ఫోన్లో నెట్ఫ్లిక్స్ ఉంది? చేయత్తక్కర్లేదు, మనసులో అనుకోండి. నేను అడిగే ప్రశ్నలన్నీ ఒక్కొక్క ప్రశ్నకి మనసులో అనుకోండి. ఎంతమంది ఫోన్లో అమెజాన్ ప్రైమ్ ఉంది? ఓకే, మనసులో అనుకోండి. ఓకే, నాలో ఉంది అంటే ఉంది అనుకోండి, లేదంటే లేదనుకోండి. ఓకే, ఎంతమంది ఫోన్లో నెట్ఫ్లిక్స్ తప్పు అన్నవాళ్ళు చేయొద్దండి. నెట్ఫ్లిక్స్ అంటే తెలుసు కదా, బాగా తెలుసు మనకి. నెట్ఫ్లిక్స్ అంటే తప్పు అన్నవాళ్ళు అంటే చేయొద్దండి. ఎవరైనా ఉన్నారా తప్పు అన్నది చేయొద్దండి? అరే చేతులు ఉన్నాయా మీకు? లేవా? చెవులు ఉన్నాయా? వినే చెవులు ఉన్నాయా? సాంగ్ చేతులు ఉన్నాయి, మీద పాట లేదా? చెప్పండి. నెట్ఫ్లిక్స్ తప్ప కరెక్టా? తప్పన్న వాళ్ళు చేయొద్దండి. అంటే కరెక్టే, అందరూ కరెక్ట్ అంటున్నారు. తమ్ముడు కరెక్టేనా? తప్ప నెట్ఫ్లిక్స్? ఓకే, వేరే ఇంకెవరు? తొందరగా చెప్పండి, తొందరగా వెళ్ళాలి, ఆల్రెడీ నా టైం అయిపోయింది. చెప్పండి. నెట్ఫ్లిక్స్ తప్పు. ఓకే, 2 తమ్ముళ్ళు నెట్ఫ్లిక్స్ తప్పారు. అమ్మాయి కూడా చెప్పింది తప్పు అని. ఇంకా తప్పు 4 మెంబర్స్. తెలుసా నీకు నెట్ఫ్లిక్స్ అంటే ఏంటో? నిన్నే తెలీదా? నీకే తెలీదా? ఓకే, మంచిది. ఇంకా మిగతా వాళ్ళు ఏమంటావు? తెలీదు. తెలుసా? తెలుసు. మంచిదా చెడ్డా? చెడువా? ఓకే, నువ్వు చెడు తెలీదు.
తెలుసు. చెడా మంచా? చెడ తెలీదా? ఓకే. అమెజాన్ ప్రైమ్ వీడియోస్, అమెజాన్ ప్రైమ్ కూడా తెలీదా? చాలా మంచిది, కొంచెం అలాగే ఉండండి అయితే. ఓకే ఓకే ఫైన్. ఈ రోజుల్లో ఎలా జరుగుతుందంటే నెట్ఫ్లిక్స్ అన్నది ఏం లేదు. మీరు పుట్టక ముందు నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి అన్ని సినిమాలు దానిలో ఉంటాయి. ఓకే. ఆ నెట్ఫ్లిక్స్లో నార్మల్గా ఏమవుతుందంటే చాలా మంచి డాక్యుమెంటరీస్ ఉంటాయి. ఓకే. చాలా మంచి డాక్యుమెంటరీస్ ఉంటాయి, వండర్ఫుల్ డాక్యుమెంటరీస్ ఉంటాయి. డాక్యుమెంటరీ కోసం డౌన్లోడ్ చేసుకొని కొంటారు. చివరికి ఎక్కడ ఎండ్ అవుతుంది తెలుసా? నిన్న రిలీజ్ అయిన మూవీ దగ్గర ఎండ్ అవుతారు. స్టార్టింగ్ అక్కడే ఉంటుంది. ఈ కంట్రోల్ ఉండదు చాలామందికి. కంట్రోల్గా ఉండమని చెప్తూ నాకు దేవుడు ఇంకోసారి జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే, ఈ కంట్రోల్ లైఫ్ లేకపోతే చాలా చాలా కష్టం. ఇప్పుడు నేను మనందరి ఫోన్లో అందరి దగ్గర ఏ ఉంది కదా, ఏ అండ్ ఎంఎల్ ఆటోమేటిక్, అది ఎవరి దాని నుంచి దూరం అవ్వలేం మనం. ఓకే. ఏ అంటే ఏంటి? ఆర్టిఫిషియల్. ఎంఎల్ అంటే మషిన్ లెర్నింగ్. అల్గారిథం రాయడం ఎవరికైనా వచ్చా? రాదా? వచ్చాను వాళ్ళు చేయొద్దండి తొందరగా, మనకు టైం అయిపోయింది ఆల్రెడీ, 5 minutes ఐఎమ్ అవుట్. తొందరగా చెప్పండి. వచ్చా? అట్లీస్ట్ తెలుసు కదా అది. ఓకే. నేను ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతా. నా ఫోన్ ఏది? అక్కడెక్కడో నా ఫోన్ ఉంది లోపల. నేను ఇక్కడి నుంచి ఒక మాట చెప్పాను అనుకోండి, అదేం చేస్తుంది? ఏం చేస్తుంది? ఏం చేస్తుంది అది? రెస్పాండ్ అవుతుంది. రెండోది, నేను చెప్పిన పనులన్నీ చేస్తుంది అది. నాది ఇంకో డివైస్ ఉంటుంది, అది దానిలో ఉంది. నాలో కోడర్ అని ఉంటుంది ఒకటి, కోడర్ పేజ్ అని ఉంటుంది ఒకటి, అంటే నా ఆఫీస్ సంబంధించింది అది. దానికి నేను ఇప్పుడున్నటువంటి నా టైం జోన్ ప్రకారం నేను 8 టైం జోన్స్ పనిచేస్తా. 8 టైం జోన్స్లో సడన్గా నేను నిద్రపోయి లేచి ఒక టైం జోన్ చూసుకోవాలి. సో దాని కొరకు అది ఆటోమేటిక్గా నేను బ్రెయిన్లో ఏం థింక్ చేస్తున్నానో అది చెప్పేస్తుంది. నా బ్రెయిన్ నాలెడ్జ్ అదంతా ఇచ్చేస్తుంది. అట్ దిస్ పాయింట్ ఇన్ టైం 1 o'clockకి మీకు ఈయనతో మీటింగ్ అయింది, మీరు పాజిటివ్గా మాట్లాడారు. 2 గంటలు మీరు నెగిటివ్గా మాట్లాడారు. మీ మూడ్ బాగాలేదు కాబట్టి 3 hours రెస్ట్ తీసుకొని 4 గంటల నుంచి మీరు మాట్లాడితే మీరు ఇంప్రూవ్ అవుతారు. అది ఆటోమేటిక్గా చెప్పేస్తుంది. నేను ఎక్కడున్నా అది ఎక్కడుంది, నాలో ఉంది అది. నాకేం సంబంధం అది? అంటే నేను ఉచ్చరించేటువంటి మాటలను బట్టి, నా వాయిస్ను బట్టి, నా స్టామినాని బట్టి ఆటోమేటిక్గా అది ఏం చెప్తుంది? సడన్గా ఏమంటుంది తెలుసా? ఇట్ ఈస్ యువర్ ఫ్యామిలీ టైమ్, యూ హ్యావ్ టు స్పెండ్ విత్ యువర్ వైఫ్ అండ్ కిడ్ అంటుంది. దానికి ఎట్లా తెలుసు? నాకు ఒకే అమ్మాయి ఉంది, ఒకే భార్య ఉంది, ఒకే భార్య ఉంటారులేండి, అది ఎట్లా ఉంటుంది అది? దానికి ఎలా తెలుసు? బికాస్ ఆ డేటా వచ్చేసి నా గవర్నమెంట్ డీటెయిల్స్ నుంచి ఆటోమేటిక్గా ఫెచ్ చేసేస్తుంది అది. నేను ఏ పని చేశాను ఏ సంవత్సరంలో కూడా నాకు తెలియదు, కానీ దానికి గుర్తుంటుంది. ఎందుకు? నా ఫేస్బుక్ డేటా బట్టి, నా ఆర్కుట్ డేటా బట్టి, వేరే వేరే డేటాస్ బట్టి అన్నీ కంపేర్ చేసుకో. అంటే నేను ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే, ఎండ్ ఆఫ్ ద డే మీరేదన్నా మీ ఫోన్ ద్వారా ఎటువంటి పాపం చేసినా కానీ నెక్స్ట్ సెకండ్ 100 machines మన కొరకు వేచి చూస్తున్నాయి. ఎందుకు? మనల్ని ఇంకా పాపంలో పడేయడానికి. నిన్న నేను జర్నీ చేస్తున్నాను, చాలా హెటిక్ జర్నీ నిన్న నాది. ఆ జర్నీ చేసేటప్పుడు నాకు చాలా 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 హెడేక్ వచ్చి ఏదో ఒకటి చేయాలని చెప్పి నేను జస్ట్ నా పేజర్ ఓపెన్ చేసుకొని నేను చూస్తున్నా. అది నాకేమైనా డేటా ఇచ్చిందంటే, ఇట్స్ బీన్ 1 year బ్యాక్ యూ స్టెప్డ్ ఇన్ టు ఈస్ట్ గోదావరి, వెల్కమ్ బ్యాక్ అని ఇచ్చింది నాకు. అది అర్థమైందా? కరెక్ట్గా నాకు సంవత్సరం అయింది ఇక్కడికి వచ్చి. మా మమ్మీ రిటైర్మెంట్ తర్వాత నేను రాలేదు ఇక్కడ. ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 1 year, వెల్కమ్ బ్యాక్ అని ఇచ్చింది. నేను షాక్ అయ్యాను, ఏంద్రా ఇది ఇలా ఇస్తుంది. నేను వెంటనే డివైస్ కనెక్ట్ చేసుకొని నా డివైస్ ఓపెన్ చేసుకొని చదువుతున్నా. అదేం చెప్పిందంటే, ఈ టైంలో మీరు దాదాపుగా 362 ఫోటోలు తీశారు, ఈ సమయంలో ఈ స్థలంలో తీశారు, ఈ హైవే మీద మీరు 2 times డ్రైవ్ చేశారు, ఏ కార్ నెంబర్లో డ్రైవ్ చేశాను, ఏ టోల్ దగ్గర, అందుకని మొత్తం డీటెయిల్స్ ఇస్తుంది నాకు. అది నా చేతిలో ఏమనుందా? నా చేతిలో ఏమనుందా? ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, నెక్స్ట్ మీటింగ్స్ అన్నీ కూడా ఎగ్జాంపుల్ మీ యొక్క నాలెడ్జ్ కోసం చెప్తున్నాను నేను. ఈ ఒక్క వారం రోజులు నేను ఉండను ఆఫీస్లో.
ఈ వారం రోజులు నేను చేయాల్సిన పని అంతా కూడా 80% అది చేసేస్తుంది. 20% నా ఇంటర్వెన్షన్ కావాలంతే. ఆ డివైస్ కాస్ట్ ఎంత తెలుసా? 3.5 కోట్లు అది. ఈ రోజుకి, రేపొద్దున ఎంత 3,000 4,000 అయిపోతుంది, అది వేరే విషయం. ఈ రోజుకి అది అంత కాస్ట్. ఓకే, ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ ఎంత మీరు జెన్జీ అవ్వండి, ఆల్ఫా అవ్వండి, బీటా అవ్వండి, గామా అవ్వండి, లేకపోతే జెన్ ఎఫ్ అవ్వండి, ఏదన్నా అవ్వండి, ఒక్కటి మాత్రం నేను చెప్తున్నా, మనము వీఆర్ క్లచ్డ్ అండర్ సంథింగ్. ఏదో ఒక సూపర్విజన్లో మనం ఉన్నాం. ఇప్పుడు నేను ఎంతసేపు మాట్లాడాను కదా, నా లొకేషన్ తెలుసు దానికి, నా లాటరల్ తెలుసు, నా మాటలు తెలుసు దానికి. నెక్స్ట్ టైం నాకు ఏం రిమైండర్ ఇస్తుందో నాకు తెలియదు. అర్థమవుతుందా? ఏమో దానికి తెలుగు వచ్చో లేదో నాకు తెలియదు, కానీ యాజ్ అంటే ఇంగ్లీష్ అయితే మాత్రం బాగా చెప్తుంది. ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను మీకంటే, నువ్వు పేజర్ నమ్ము నీ జీవితం వర్ధిల్లుతుందని దేవుడు ఎక్కడ చెప్పలే. ఏ నమ్ము జీవితం బాగుంటుందని చెప్పలే. ఎంఎల్ నమ్ము జీవితం సింపుల్ అయిపోతుంది అని. ఇన్ని తెలిసిన నీకు దేవుని మందిరంలో వర్ధిల్లట తెలియదా? ఇదే దేవుడు అడుగుతున్నాడు నన్ను ఈ సమయంలో. ఇన్ని తెలిసిన మనకు ఏం తెలీదు? దేవుని ఇంట్లో వర్ధిల్లడం తెలీదా? ఈ రోజులు ఎలా అయింది తెలుసా? ఇది ఒక ఉదాహరణ చెప్పి నేను ముగిస్తా. మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు మందిరంకి వచ్చి పనులు చేయడానికి ఎవరు మాకు కౌన్సిలింగ్ ఇచ్చేవారు కాదు. ఈరోజు మందిరంకి వచ్చి పనులు చేయడానికి ఏం చేస్తున్నారు? మీకు అనౌన్స్ చేస్తున్నారా? చెప్పారు ఎప్పుడైనా? ఇక్కడి నుంచి ఎవరైనా చెప్పారా? ఇక్కడి నుంచి ఎవరైనా హెబ్రోన్లో పనులు చేయడానికి రండి అని ఎవరైనా చెప్పారా? చెప్పారా చెప్పలేదా? మీరే సాక్షులు, చెప్పాలి నాకు. చెప్పారా చెప్పలేదా? అరే చెప్పారా చెప్పలేదో చెప్పండి. చెప్పారా చెప్పలేదా? చెప్పారా? ఏమని చెప్పారు? ఇలా చెప్తే మా మందరులు ఏమంటారు తెలుసా? మనకు వెక్కం వెళ్ళాడా అంటారు. అంటే ఏంటి? అట్లా చెప్పించుకుంటే మీకు సిగ్గులేదురా అంటారు మమ్మల్ని. అయితే మిమ్మల్ని అనరులేండి, మమ్మల్ని అంటారు. ఎందుకో తెలుసా? వద్దిల్లే స్థలం తెలుసు, ఎక్కడ నాటబడ్డామో తెలుసు, దేని కొరకు బతుకుతున్నామో తెలుసు, చివరికి ఎక్కడికి పోతామో తెలుసు. దానికి తప్ప మిగతా అన్నిటి కొరకు జీవితం మనం స్పెండ్ చేస్తాం. అర్థమవుతుందా? కఠినంగానే ఉంటాయి మాటలు సరి చేసేటప్పుడు. ఒక అన్నయ్యగా తీసుకోండి అంతే. మనకి ఎక్కడికి వెళ్తామో మనకు తెలుసు, ఎవరి కొరకు జీవిస్తున్నామో తెలుసు, ఏం చేయాలో తెలుసు, ఏం చేస్తే జీవితం ఎలా ఉంటుందో తెలుసు. కానీ ఏం చేయట్లేదు, ఒక స్టెప్ తీసుకోకపోవట్లేదు. మోషే కర్ర చూపించకపోతే ఏమవుతుంది? ఏమై ఉండేది? ఒక అద్భుతం బైబిల్లో ఉండేది కాదేమో. మధ్య భోజనం చేయకపోతే ఎస్తేరు ఏమయ్యేది? ఆ రోజు ఏమైనా ఉండేది తెలియదు మనకు. గోతులో మౌనంగా లేకపోతే యోసేపు పరిస్థితి ఏమయ్యేది? ఆ రోజే కిల్ చేసి పడేద్దరు. అర్థమవుతుందా? కష్టాలు అందరికీ ఉన్నాయమ్మా, మీకే కాదు, అందరికీ వాళ్ళ 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 ఏజ్లో వాళ్ళకి కావాల్సిన రీతిలో అన్ని కష్టాలు ఉన్నాయి. విశ్వాస జీవితం, క్రైస్తవ జీవితంలో పూల పాన్పు లేకపోతే బెడ్ ఆఫ్ రోజెస్ అని ఎవరూ చెప్పలేదు. కష్టాలు ఉన్నాయి, కానీ ఎలా దాన్ని ఎదురు చూస్తున్నాం? ఈ ఒక్క మాట ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. యూదా రాసిన పత్రిక 24వ అధ్యాయం, తొట్టిలు కూడా వీళ్ళు కాపాడకు ఒకడు ఉన్నాడు, ఒక ఆయన ఉన్నారు. ఓకే, ఆయన శక్తిగల రక్షకుడు, ఆయన అనాద్వితీయ దేవుడు. మనల్ని ఎట్టుగా నిలబెడతాడు, తన మహిమలో మనల్ని నిర్దోషిగా నిలబెడతాడు. అటువంటి ఆయన మనకుండగా ఈ లోకంలో దేని గురించి మనము వరి అవ్వకూడదు. చివరిగా ఒక చిన్న క్వశ్చన్ అడిగి మిమ్మల్ని ఒక్కసారి ఆలోచించేలాగా చేసి నేను ముగిస్తాను. ఒక క్వశ్చన్ అడగనవద్దా? అడగమంటారా? ఓకే. మల్టిప్లై అన్నా కదా, డివిడెండ్ కాదు. ఈ నెక్స్ట్ 1 వీక్ ఒక్క క్షణం కూడా నేను యేసయ్యని పక్కన పెట్టను అని డెసిషన్ తీసుకొని, రెండవది ఇంకోటి తీసుకోండి. ఏంటంటే ఇంకో తీర్మానము, ఈ ప్రభు దేవుని మందిరము, దేవుని ఇల్లు ఎంతమందికి మీ అందరు రెజ్యూమేస్ ప్రిపేర్ చేశారా? లేకపోతే సివిస్, రెజ్యూమేస్, లేకపోతే మీ గురించి మీరు ఎప్పుడైనా రాసుకున్నారా? చిన్నపిల్లలు అయితే స్లామ్ బుక్, నోట్ బుక్ ఏదో ఒకటి దానిలో రాసుకుని ఉంటారు కదా అందరూ. ఓకే, మీ ఫ్యూచర్ గురించి రాశారా ఎవరైనా?
2-3 మాటలు రాసే ఉంటాం కదా, ఐ వాంట్ టు బికమ్ డాక్టర్, అది XYZ ఏదో ఒకటి రాసే ఉంటారు కదా. ఇప్పుడు నేను అడుగుతున్నా ఇక్కడి నుంచి, మీ స్లామ్ బుక్లో, లేకపోతే మీ డైలీ లివింగ్లో, లేకపోతే మీ సండే స్కూల్ లైఫ్లో, మీ యూత్ఫుల్ లైఫ్లో ఫ్యూచర్ ఆఫ్ హెవెన్ గురించి మీ బుక్లో ఏం రాసుకున్నారు? అక్కడ ఏమైపోతా అని చెప్పి రాస్తున్నారు. మీకు భూమి మీద ఏమనుకున్నారు? ఐ వాంట్ టు బికమ్ ఏ డాక్టరో, యాక్టరో, లేకపోతే ఏదో ఒకటి రాసుకున్నారు. పరలోకంలో నేను ఈ విధంగా ఉండాలి, ఓ జ్యోతి వలె వెలిగించబడాలి, ఓ జ్యోతి వలె నేను ఉండాలి, లేకపోతే ప్రభు నాకు గొప్ప స్థలం పరలోకంలో ఇవ్వాలి, ప్రభుతో నేను ఎల్లప్పుడూ ఉండాలి, ప్రభుతోనే ఉండాలి, నేను ప్రభు చేపట్టుకునే నడవాలి, ప్రభుతోనే నేను నిరంతరం గడపాలి అని ఎప్పుడన్నా ఒకసారన్నా ఆలోచించామా? ఆలోచిస్తే మంచిది. ఆలోచించకపోతే ఇది ఒక్క ప్రశ్న మీ ముందు ఉంచుతున్నా. ఇన్ని రోజులు వచ్చావు మందిరానికి, పుట్టినప్పటి నుంచి దాదాపుగా అందరూ వస్తున్నాం, అందరూ ఆ కేటగిరీకి సంబంధించిన వాళ్ళమే. ఒకటి ప్రశ్న, ఎంత ప్రభువు దగ్గర నేను ఇది చేయబోతున్నాను, ఇది నాకు కావాలి. భూమి మీద ఉన్న వాటి గురించి అడుగుతున్నారు, పరలోకంలో ఉన్న దాని గురించి ఎన్నిసార్లు ప్రభు దగ్గర అడిగారు? పరలోకంలో ఏమున్నాయి? నాకన్నా బాగా మీరే చెప్తారు. అన్నీ ఉన్నాయి మీకు కావాల్సినవి, కానీ ఎంచుకునేది ఎక్కడి నుంచి తెలుసా మీకు? వెండింగ్ మెషిన్ చూసారు ఎప్పుడైనా? వెండింగ్ మెషిన్, మీ డబ్బులు వేస్తే ఏ ఒకటి వస్తాయి కదా. వెండింగ్ మెషిన్ తెలీదా? లేకపోతే ఇంకేం మెషిన్లు తెలుసు మీకు? ఏటీఎం తెలుసు కదా. ఏటీఎంలో కార్డు పెట్టి పిన్ కొట్టగానే మీరు ఎంత అడుగుతారో అంత మాత్రమే బయటికి వస్తుంది. అంటే వాట్ ఈజ్ యువర్ ఎఫర్ట్స్, ఫర్ దట్ యూ విల్ బి పేడ్ ఆఫ్. పరలోకం కూడా అంతే. మీరు భూమి మీద ఎంతగా మీరు మీ పిన్ కోడ్ దేవునితో సీక్రెట్గా ఉంచుకుంటారో అంత క్షేమం మీకు. అక్కడికి సడన్గా వెళ్ళిపోయిన వెంటనే మీ మీద పూల వర్షం కురుస్తుందని అనుకోవద్దు. అది కాదు. ఇక్కడ ఎలా జీవిస్తామో ఆ జీవితం ప్రకారమే అక్కడ ఉండబోతుంది. అర్థమైందా? ఇక్కడ మంచోళ్ళకు ఉంటే అక్కడ కూడా, అక్కడ ఎలాగో మంచోళ్ళుగానే ఉంటాం, అక్కడ ఎలా ఉంటాం? దేవుడు మంచి ఇస్తాడు, శ్రేష్టమైన ఇస్తాడు. ఇక్కడ ఏదో అడప ఉంటే అక్కడ కూడా ఎన్ని కేటగిరీలు, ఒక్కటి టైం అయిపోయింది. ఎన్ని కేటగిరీలు ఉన్నాయి పరలోకంలో? ఎన్ని కేటగిరీలు ఉన్నాయండి? విన్నారా? ఎన్ని కేటగిరీలు ఉన్నాయి పరలోకం? దేవుడు ఎన్ని స్థాయిలుగా ఉంచాడు? దేవుని దగ్గరగా ఎవరిని ఉంచుకున్నాడు? సింహాసనం దగ్గర ఎవరు ఉంటారు? దేవుడు ఎప్పుడైనా నేను నీకు సింహాసనం ఇస్తానని చెప్పాడా లేదా? అంటే ఎక్కడున్నట్టు? దేవుడు ఉండే స్థలంలో నీకు చోటు ఇచ్చినట్టు. దేవుడు అంత ఇస్తే, నేను ఈరోజు నుంచి మీకు ఒక సవాల్ వేసి ముగిస్తా. భూమి మీద ఇంకెంతకాలం ఉండబోతున్నారు మీరు? ఆల్రెడీ మీ ఏజ్ -80 మీ ఏజ్ పెట్టేసుకోండి. అన్ని రోజులు బతుకుతారని కాదు, జస్ట్ అట్లీస్ట్ యావరేజ్. ఇన్ని రోజులు నేను రోజుకి 10 నిమిషాలు, 20 నిమిషాలు, అరగంటో లేదా గంటో పెట్టాను అనుకోండి. అట్లీస్ట్ ఇంటూ 2 ఈ వారం చూసి చూడండి. మీలో మార్పు రాకపోతే నన్ను అడగండి. మీలో మార్పు రాకపోతే ఇక్కడ ఉన్న పెద్దలను అడగండి. మీలో మార్పు లేకపోతే మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. అర్థమవుతుందా? ఒకళ్ళు ఉదాహరణ చెప్పి నేను అడుగుతున్నాను, 2-3 సార్లు మీరు డౌట్ఫుల్ ఫేస్తో ఉన్నారు కాబట్టి చెప్తున్నా. ఈ ఏజ్లో ఎక్కువ పాపం చేసేది ఎక్కడంటే ఐస్తో ఎక్కువ పాపం చేస్తాం. నేను దేంతో? కరెక్టా కదా? ఏమో నాకు తెలుసు, అంతే. నాకు తెలిసినటువంటి పాపం రేంజ్ సెగ్మెంట్లో అంతే మరి. ఓకే, ఐస్తో ఎక్కువ పాపం చేస్తాం. ఓకే, ఐస్ బ్లైండ్ చేయాలంటే ఏం చేసుకోవాలి? ఏం చేయాలి? చాలా సింపుల్ కదా. కళ్ళేం చేయాలి? అంతే చేయండి. అదేది ఆదికాండ నుంచి ప్రకటన వరకు చదువుకొని సరి చేసుకోమంటలేదు నేను. తప్పు కనిపించినప్పుడు కళ్ళు మూసుకోండి. ఎప్పుడన్నా తప్పు చేయాలనిపించుకుంటే చేతులు కట్టుకోండి.
భయంకరంగా పాపం చేయాలనుకుంటే మోకరించండి. ఈ 3 చేయండి. జిందగీ మే జీవితంలో ఎటువంటి సమస్య లేకుండా జీవిస్తాం. అర్థమైందా? భయంకరంగా శారీరకమైనటువంటి ఏదైనా శోధన వచ్చిందనుకోండి, ఒక గాస్పల్ టీషర్ట్ తీసుకొని వేసుకోండి. అనుభవంతో చెప్తున్నా. ఏదో వాక్యం ఉన్నటువంటి టీషర్ట్ ఏదో ఒకటి ఉంటుంది కదా, లేకపోతే మీరు ఏదో ఒకటి స్కార్ఫ్ ఏదో ఒకటి మందిరంలో వాడేది తీసుకొని వేసుకోండి, తప్పులేదు. ఇట్ విల్ అవాయిడ్ అట్లీస్ట్ అస్ నాట్ టు ఎంటర్ ఇన్ టు ద సిన్. నాకు తెలుసు, మా ఫ్రెండ్స్ ఉన్నారు, వండర్ఫుల్ ఫ్రెండ్స్. బైబిల్ జాగ్రత్తగా బైబిల్ బ్యాగ్ దీనిలో పెట్టి, దేనిలో మాల్లో కింద కారిడార్ క్లాక్ రూమ్లో పెట్టి పైకి వెళ్ళి సినిమా చూసి వస్తారు. అర్థమైందా? ఎందుకు? బైబిల్ నాట్ అలౌడ్ అక్కడికి. అంత మాత్రం బుద్ధున్నవాడివి నీ మైండ్లో కూడా అది నాట్ అలౌడ్ అని చెప్పి తెలియాలి కదా. బైబిల్ తీసుకెళ్తే ఒకటి, నువ్వు వెళ్తే ఒకట. అర్థమవుతుందా మీకు? ఏం చేస్తారు? సడన్గా ఏదైనా సిన్ఫుల్ థాట్స్ ఏమైనా వచ్చినాయి అనుకోండి, మందిరంలో వాడే ఏదైనా తీసుకొని వేసుకోండి మీద. అంటే అదేదో నేను ఇది చెప్పండి, మ్యాజిక్ చెప్పట్లేదు. అట్లీస్ట్ ఆ మాత్రం భయమన్నా ఉంటుంది మనకి. అట్లీస్ట్ నేను ఇది పరిశుద్ధ స్థలంలో వాడానే, దేవుని వాక్యం రాయబడిందే, గాస్పుల్ టీషర్ట్స్ అయ్యన్నా వేసుకోండి. అమ్మాయిలు కూడా గాస్పుల్ టీషర్ట్స్ ఉంటాయి, ఓకే వేసుకోండి. లేకపోతే గాస్పుల్ ఏదో ఒకటి సంథింగ్ రిలేటెడ్ టు ఇలా చేసుకోండి. అట్లీస్ట్ శారీరకమైనటువంటి పాపం నుంచి మనం దూరంగా ఉండగలం. మీ యొక్క ఉండే స్థలంలో ఈ నెక్స్ట్ 1 వీక్ ఎలాగో హాలిడేసే కదా అందరికీ, ఆల్మోస్ట్ హాలిడేస్ కదా పిల్లలకి, అందరికీ హాలిడేస్. ట్రై చేయండి, ఓకే? నోట్ చేసుకోండి, మీ పేరెంట్స్కి చూపించండి ఏమైతే మీరు మార్పు చెందుతున్నారో చూద్దాం మనం. ఓకే ఓకే ఎక్కడ కలుద్దాం మళ్ళీ? యూత్ మీటింగ్ నేను రాను. యూత్ మీటింగ్ తర్వాత ఎక్కడ కలుద్దాం? మీకు మ్యాజిక్ చూపించిందా? నేను ఇప్పుడు ఒక మాట అడుగుతాను, అది నాకు రిప్లై ఇస్తుంది. వేర్ షల్ ఐ మీట్ నెక్స్ట్ టైం అని అడిగాను అనుకోండి, నా పేజర్ ప్రకారం అది టెంటేటివ్లీ న్యూ ఇయర్ అని ఉంది. అది ఆటోమేటిక్గా ఫిగర్ అవుట్ చేస్తుంది బయటికి. చెప్తున్నాను, మనం ఎవరు దానిలో ఉన్నాం? మీరు ఎప్పుడైనా చూసారా ఏదైనా వస్తువు కొను కదా, అమెజాన్ జరిగింది కదా, ఏదైతే ఫెస్టివల్ జరిగింది కదా, ఏంటది బిగ్ బిలియన్ డే జరిగింది కదా, మీరు అందరూ యాక్టివ్ ఉన్నారు లేదా? ఖచ్చితంగా యాక్టివ్ ఉంటారు. 12 o'clock అవగానే ఓపెన్ చేసి ఉంటారు నాతో సహా. కరెక్టా? నవ్వే వాళ్ళందరూ ఓపెన్ చేసి ఉంటాం, అవునా? ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే కూడా ఐ థింక్ రేపటితో అయిపోతుంది. ఓకే, దీనిలో ఏం చేస్తున్నాం మనం? నేను రియోనా మాట్లాడుకునేది ఆటోమేటిక్గా దానికి తెలుస్తుంది. ఏం చేస్తుంది? కరెక్ట్గా దానికి సంబంధించినవి అన్నీ డిస్కౌంటెడ్ ప్రైస్ అని చెప్పి ఇస్తుంది మాకు. ఇంత తెలిసిన దానికి మీ ప్రతి మాట, ప్రతి చేష్ట కూడా రికార్డ్ అవుతుంది. నమ్మండి, నమ్మకపోండి, అది సత్యం. కావాలంటే నేను ప్రూఫ్ ఇస్తాను మీకు. మరి ఇది ఇక్కడ ఉండటం కూడా డేంజర్. అందుకే ఏం చేస్తాం తెలుసా, మేము మాకు ఓకే ఓకే కొన్ని సంస్థలతో మేము మాట్లాడేటప్పుడు, ఓకే నా చెప్పడం తప్పేం లేదు, డిఆర్డిఓతో కానీ ఇస్రోతో కానీ మాట్లాడేటప్పుడు మా డివైజెస్ మేము దాదాపుగా 1/2 కిలోమీటర్ దూరంలో ఉంటాం. అర్థమవుతుందా మీకు? 1/2 కిలోమీటర్ దూరంగా మా అన్నీ సంబంధించినవి, మాకు ఏ గ్యాడ్జెట్స్ ఉండకూడదు. ఏ గ్యాడ్జెట్స్ లేకుండా మేము క్లోజ్డ్ రూమ్లోకి వెళ్ళి శ్రీహరికోటలో కానీ లేకపోతే ఎలాంటి కోయంబత్తూర్లో కానీ మేము ఆ రూమ్స్లో మాట్లాడతాం. 1/2 కిలోమీటర్ దూరంగా ఉంటాయి మా డివైజెస్ అని. ఎందుకో తెలుసా? దాని నుంచి ఒక్క మాట బయటికి వెళ్ళిందంటే మా పని అయిపోయింది. అది డిఆర్డిఓ కూడా అంతే. ఎందుకు ఎంత ఆలోచిస్తున్నారు? ఇప్పుడు నేను అడుగుతున్నాను తిరిగి, ఇంతగా అంత పరికరంకే అంత తెలిసిందే, నీ గురించి ఇంకా దేవుడికి ఇంకెంత తెలుస్తుంది? నా గురించి నా పరికరంకే అంత తెలుసు, ఇంకా నా దేవునికి నా గురించి ఎంత తెలుస్తుంది? ఒకరోజు అడుగుతున్నాడు ఆయన, నేను నువ్వు ఇవన్నీ చేసావు భూమి మీద, ఇవన్నీ జరిగిస్తూ వచ్చినావు, ఇవన్నీ ఇలా చేస్తూ వచ్చినావు, సమరీ నాకు ఇప్పుడు నీకు ఏ స్థలం నేను ఇవ్వాలి పరలోకంలో? ఏ స్థానం నేను నీకు ఇవ్వాలి? అర్థమవుతుందా? యువర్ ఎవ్రీ యాక్ట్ విల్ బీ డిప్లిసియేటెడ్ ఇన్ హెవెన్. ప్రతి దానికి కూడా ఒక బహుమానంతో ఆయన ఎదురు చూస్తున్నాడు. పొందుకుందాం, తీసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, మోకరించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించున్న మా పరలోకపు తండ్రి,
కృప కలిగిన రాజా, మీ ఘనమైన నామమునకు వందనములు, స్తోత్రములు. మీ అపారమైన ప్రేమను బట్టి మా యవన బిడ్డలను, చిన్న బిడ్డలను మమ్మను సమకూర్చారు. మీ యొక్క కృపా సింహాసనం మెల్లైన స్వరంతో మాట్లాడారు. తొట్టిల్లకుండా ఉండడానికి ప్రభా, మేము మందిరములో నాటబడిన వారమని గుర్తెరిగి మీ ఆవరణములో వర్ధిల్లాలని, అందునిమిత్తమే మేము ఏ విధంగా ఉండాలో ప్రభా, సర్వశక్తి గల దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, సర్వమును మా కొరకే సృజించిన దేవుడు, మీకు ఎంత విధేయత చూపించాలో, మేము దేన్ని బట్టి ఈ లోకములో అతిశయించకూడదు, మీ నామమును బట్టి, మీ శక్తిని బట్టి అతిశయించవలసిన సమయంలో అతిశయించాలో మాకు మమ్మల్ని ప్రశ్నించారు. మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి, పరీక్షించుకోవడానికి అవకాశం ఇచ్చారు. ప్రభా, మీ మందిరానికి ఎంత సమయం కేటాయిస్తున్నాం, మందిరం పనులకి ఏ విధంగా కేటాయిస్తున్నాం, మీకు ఏ విధమైన స్థానం ఇస్తున్నాం, మీ వాక్యానికి ఏ విధమైన స్థానం ఇస్తున్నాం, మా హృదయములో ఎంత చోటు మీకు ఇచ్చాం, అది మాకు మేము ప్రతి ఒక్కరూ మా బిడ్డలో మేము పరీక్షించుకోవడానికి సహాయపడాలి. ప్రాముఖ్యంగా ఈ లోకమును జయించే ఆధిక్యత, శరీరమును జయించే ఆధిక్యత, పాపమును జయించే ఆధిక్యత, అపవాదిని జయించే ఆధిక్యత మిమ్మల్ని మాలో ఉంచుకొని, మీ వాక్కును మా నోట ఉంచుకొని, మా హృదయంలో ఉంచుకొని జయించడానికి కృపను అనుగ్రహించండి. ప్రభా, మీకే వందనములు. ఇప్పటి వరకు ప్రభా, మీ సన్నిధిలో సంతోషముతో, ఆనందముతో పనిచేసే మనసు లేకపోతే పనిచేయటానికి మనుషుల మెప్పు కాకుండా మీ మెప్పు, మీ ఘనత పొందడానికి పాత్రులమని ఎంచి ఆనందంతో మీ పనులు చేయడానికి మేము తీర్మానం చేసుకోవడానికి సహాయపడండి. ప్రభువా, మా అనుదిన జీవితంలో మా బిడ్డలో మీ వాక్యానికి, ప్రార్థనకి సమయం ఇచ్చుట్లో మేము ఏ చోట్ల ఉన్నామో మా చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళ రక్షణ కొరకై మేము స్థిరపడి నాటబడిన వారమని, వర్ధిల్లిన వారమని గుర్తెరిగి ప్రభా, మీ పాదముల చెంత గోజాడడానికి, మొరపెట్టడానికి, విజ్ఞాపన చేయడానికి ఎంత సమయం వెచ్చిస్తున్నామో ప్రభా మమ్మల్ని అడిగారు. మేము ప్రతి విషయంలోనూ అకౌంటబుల్ అని, జవాబుదారీ గలవారమని గుర్తెరిగి వినయ భయభక్తులతో మీరిచ్చిన సమయాన్ని, మీరిచ్చిన జీవితాన్ని మీ కొరకై, మీ పరిచయ కొరకై, మీ మందిరం కొరకై సంతోషముతో, ఆనందంతో, ఇష్టపూర్వకంగా తండ్రి వినియోగించే కృపను ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. మా బిడ్డలు ప్రభా, ఈ లోకములో కొట్టుకొని పోకుండా మీ యొక్క ఉన్నతమైన ఘనతకు, ఉన్నతమైన మహిమకు, ఉన్నతమైన బహుమానానికి అర్హులుగా ఉండాలంటే ఇక్కడ మేము శ్రమైన, నిందైన, అవమానమైన భరించి మేము మీ కొరకై, మందిరం కొరకై, అనేకమైన ఆత్మల రక్షణార్థమై ప్రయాసపడటానికి తీర్మానం చేసుకుని ఈ స్థలం నుండి వెళ్ళడానికి సహాయపడమని మమ్మల్ని మీ కృపాస్థాలకు అప్పగించుకుంటాం. వాత వేయబడిన మనస్సాక్షి గలవారమే కాకుండా ప్రభా, మీ యొక్క మంచి మనస్సాక్షి కలిగిన వారమై మీరు చెప్పిన మాటలను మా హృదయంలో ఉంచుకొని మేము కేవలం వినివారు మాత్రం కాకుండా మా నిత్య జీవితంలో అన్వయించుకొని మిమ్మల్ని మహింపరచుట్లో మీరే సహాయపడమని యేసుక్రీస్తు అత్యున్నతంగా హెచ్చింబడినాము స్తుతించి కనపరిచి ప్రార్థించి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభువుని రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం సార్వత్రిక సంఘంలో చదవన్న సకల పరిశుద్ధులకు కూడి ఉన్న మనకు తోడైండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ